నేను చదువులో ఫస్ట్ లేను, నా దగ్గర డబ్బులు కూడా లేవు, స్నేహితులు బంధువులు నాకు మర్యాద ఇవ్వటం లేదు. అయినా ఎందుకు నాకు బుద్ధి రావటం లేదు? ఏదో ఒక వైరస్ ఉంది. నా ఒంట్లో ఎంత ఆలోచించినా ఆ వైరస్ ఏందో తెలియటం లేదు. ఏం వైరస్ అయి ఉంటది? బద్ధకం రా, పరమ బద్ధకం, నికృష్టపు వెధవ. ఏమండి, ఇంట్లో ఉప్పు లేదు, చక్కెర లేదు, బియ్యం లేవు, ఏమీ లేవు. వెంటనే వెళ్ళి తీసుకురండి. ఎప్పుడు అది లేదు ఇది లేదు, ఏందే ఇది? ఎప్పుడు లేదు లేదు అనకూడదు, నిజంగానే లేకుండా పోతుంది. ఎప్పుడు కూడా ఉంది అనాలి, అప్పుడే మనకి అన్నీ కలిసి వస్తాయి. అవునా? ఏ రోజన్నా మీ మాట కాదన్నానా నేను? ఇంట్లో చక్కెర డబ్బా ఖాళీగా ఉంది, బియ్యం డబ్బా ఖాళీగా ఉంది. వెంటనే వెళ్ళి తీసుకురండి. రాము, నువ్వు ఫీజు కట్టేసావా? కట్టేశాను సార్, ఫీజు మొత్తం ఒకేసారి కట్టేశాను. సత్తి, నువ్వు కట్టావా? ఇంకా కట్టలేదు సార్. అవునా, ఏం పర్వాలేదులే. రాము, 2+2 ఎంత నాయనా? సార్ 4 సార్. శబాష్ రాము, శబాష్. ఇప్పుడు నువ్వు చెప్పరా సత్తి, 15 + 7,32,000 ఎంతరా? అది రాము, నువ్వు చెప్పు నాన్న, క్యాట్ స్పెల్లింగ్ ఏంటి? CAT క్యాట్ సార్. సూపర్ నాన్న. మరి నువ్వు చెప్పు సత్తి, ఆర్కియాలజిస్ట్ స్పెల్లింగ్ ఏంటి? చెప్పరా, చెప్పు. అది అది తగులుతుంది సార్. నాన్న రాము, శ్రీరాముడి భార్య పేరు చెప్పు నాయన. సీతమ్మ. కరెక్ట్గా చెప్పావు. నువ్వు చెప్పు సత్తి, రావణాసుడి తాత పేరు చెప్పు. సార్, రేపే ఫీజు మొత్తం కట్టేస్తా సార్. సరే సరే, బలవంతం ఏమీ లేదు, రేపే మొత్తం చెప్పు. మీలో హోంవర్క్ ఎవరు చేసుకొని రాలేదు? లేచి నుంచోండి. సత్తి, హోంవర్క్ ఎందుకు చేయలేదు? సార్ లైట్ లేదు సార్. క్యాండిల్ వెలిగించుకోవాల్సిందే. అగ్గి పెట్టలేదు సార్. దేనికి లేదు? పూజ గదిలో ఉంది సార్. దేనికి తెచ్చుకోవాల్సిందే. స్నానం చేయలేదు. దేనికి చేయలేదు? వాటర్ లేవు. వాటర్ ఎందుకు లేదు? మోటార్ పని చేయలేదు. మోటార్ ఎందుకు పని చేయలేదు? అయ్యో, ఇందాకే చెప్పినా కదా సార్ కరెంట్ లేదని. ఎవరా నిన్ను టీచర్ చేసింది? రే, ఈ జనరేషన్ పిల్లకాయలంతా వేస్ట్ కదా. చదవను అంటారు. అదే మన తాతల కాలంలో కిలోమీటర్లు నడిచి నదులు దాటుకుంటూ వెళ్లి మరీ చదువుకున్నారు. మా తాత కూడా అంతే. మెరుపు పడినప్పుడు ఆ వెలుతుల్లోనే 2-3 చాప్టర్లు చదివేసేవాడు. మా తాత నైట్ లో కుక్క కళ్ళలో వెలుతురు వస్తుంది కదా, ఆ వెలుతుల్లోనే చదువుకునేవాడు. మీరన్నా ఓకే, మా తాత రాత్రుల్లో లైట్ పురుగులు తిరుగుతాయి కదా, దానిలో చదువుకునేవాడు. తాతల కాలం గురించి వదిలే, మనం ఎట్టా చదువుకున్నాం ఆ టైంలో. నేనైతే వాచ్ లో వస్తుండే ఆ వెలుతురులోనే చదువుకునేవాడిని. ఒరే, నేను 2 రాళ్ళు కొడుతుంటే ఆ వెలుతురు వస్తుంది కదా, దాంట్లో చదువుకునేవాడిని. మరి నేను మా ఇంట్లో టీవీ రిమోట్ కి ఒక లైట్ వస్తుంది కదా, దాంట్లో చదువుకునేవాడిని. ఏమైనా నేను రా బెస్ట్ అంటే, ఒక పుస్తకానికి అగ్గి పెట్టి దాంతో వచ్చే వెలుతురులోనే 3 పుస్తకాలు చదివేసేవాడిని. ఒక డౌట్ రా మచ్చా. ఏం డౌట్? మీ తాతకి నాన్నకి చదవడానికి అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఒక క్యాండిల్ కొనుక్కొని చదువు ఉండొచ్చు కదా. మరి మీ తాతకి నాన్నకి చదవడానికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పగలు చదువుకొని ఉండొచ్చు కదా. నువ్వేంద్రా నవ్వుతున్నావు? మీ తాత నాన్న గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళు చదువుకున్నదే లేదు, అబద్ధం చెబుతున్నాడు. ఉండే భూమి అంతా పంపు సెంటర్ దగ్గరే పనిచేసేవారంటగా. హలో, ఆవు పేడ ఉందన్నా? పేరేనా? ఉందన్నా. అయితే తినేదాన్ని. ఎవట్రా నువ్వు మాట్లాడేది? హలో, పేడ ఉందా లేదా అన్నా? నిన్నే ఉందని చెప్పినా కదన్నా. మరి అయితే తినేదాన్ని. ఎవర్రా వీడు? హలో, పేడ ఉందా అన్నా? పేర ఉందన్నా. ఇంకా తినలేదా? తినే త్వరగా. రేయ్, ఎవర్రా నువ్వు? ఒరే చెప్పరా, ఎందుకంత టెన్షన్ గా ఉన్నావు? ఏం చెప్పేదిరా నా యారది? రోజు ఒకడు ఫోన్ చేస్తాడు. పేర ఉందా అన్నా అంటాడు, ఉంది అన్నా అంటాను, తినే అన్నా దాన్ని అంటాడు. ఏం చెప్పేదిరా? రోజు ఇదే గోలైపోయింది. ఓ సంతే కదా, దానిలో ఏముంది? ఈసారి ఫోన్ చేస్తే ఖాళీ అయిపోయిందని చెప్పంతే. అవును రే, ఈసారి అలానే చెప్తాను. హలో, పేడ ఉందా అన్నా? లేదన్నా, ఖాళీ అయిపోయింది. ఓ, తినేసావా?